పాలకాయల ప్రాసెస్ మీకు చూపించలేదు కదా! సేమ్ అంతే ఇందులో ఏం తేడా లేదు. కాకపోతే బెల్లం. ఉప్పుకు బదులుగా బెల్లం వాటర్ వేసి అమ్మ ఇచ్చారనమాట. ఇదిగోండి. ఇలా చిన్న చిన్న ఇలా పీసుల్లా తీసుకొని మనం అలా కొంచెం నువ్వులేసుకొని అలా అద్దుకోవడమే. ఎక్కువ నువ్వులు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అది బెల్లం వాటర్ యాడ్ చేయడం అంతే ఉప్పుకు బదులుగా. అయితే ఇక్కడ నుంచి మీకు ఆ రోజు ఫస్ట్ పార్ట్ 1లో చూసారు కదా! ఇదిగోండి. నాన్నకి అలాగా పంచి ఫోల్డ్ చేసి ఇస్తే చక్కగా అలా చుట్టేశారనమాట. చాలా చక్కగా వచ్చింది, చాలా అందంగా వచ్చింది. రాకులు నార్మల్గా వైట్ పంచి చుడతారనమాట. ఇలాగ కొంచెం అంచున్నది తీసుకున్నానంటే నాన్న ఏం చేశారు, కొత్త పంచే ఉందమ్మా చక్కగా చుట్టేద్దామని చెప్పి తీసుకొచ్చారు. ఈ రాకులు చూడండి ఎంత అంటే వైట్ పంచే ఎక్కువ చుడతారు, బాగుంటుంది కూడాను. నెక్స్ట్ అందరం పట్టుకుంటాం కాబట్టి పాడైపోయిద్దిలే నాన్న అంటే మంచిదే ఉందమ్మా పంచి, మంచి ఐడియాలే అని చెప్పి తీసుకొచ్చారు. ఈ ప్రాసెస్ అవుతుండగా అమ్మ ఇంట్లో పూజ చేస్తున్నారనమాట. ఇదిగోండి ఈ సట్టు పెట్టి దాంట్లో స్వీట్ పొటాటో అండి, ఎర్రదుంపలు కంపల్సరీగా ఎర్రదుంపలు చెక్కు తీసి అంటే చెక్కు తీయడం మీన్స్ కట్ చేసి, చెక్కు తీయకూడదు, అలా కట్ చేసి వేసి బెల్లం, అరటిపండు, కొబ్బరికూర వేసి నింపుతారనమాట. అమ్మ ఇంట్లో పూజ చేస్తుంది, నాన్న నేను ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మేము ఇద్దరం పనిచేస్తుండగా నాకు మా మామయ్య గారు గుర్తొచ్చారండి, మా హస్బెండ్ వాళ్ళ ఫాదరు. తర్వాత మాట్లాడదాం ఆయన కోసం. అయితే ఇదిగోండి పెద్ద అరటిపళ్ళు పెట్టి తీసుకొచ్చారు. అంత పెడితే రోకలు కదులుతుందేమో నాన్న అని అంటే సరేలే అమ్మ అని చెప్పేసి ఒక 5 పళ్ళు తీసి ఇలా కడుతున్నాం అనమాట. అంటే ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి వారికి ఇక్కడ ఆహ్వానించి ఇందులో పూజిస్తున్నట్టు అనమాట. నేను చాలా అంటే చాలా ఇయర్స్ బిఫోరే చేశానండి. నాకు అసలు చాలా చిన్నగా గుర్తుంది. అమ్మ వాళ్ళు అప్పుడు పురింట్లో ఉండేవారు, అప్పుడు గుర్తుంది నాకు. ఇది పేడ అండి, ఆవు పేడ తీసుకొచ్చారు నాన్న. ఆవు పేడని ఇలాగ ఒక అంటే పైన ప్రమిది పెట్టి దీపం వెలిగిస్తాం కదా, ఆ ప్రమిది అంటే కంచుది ఇలా వెడల్పు ఉంటాయి కదండి, ఆ దీపంది అనమాట. అది నిలబడేటట్టు ఇలా కొంచెం వెడల్పు చేయమ్మని చెప్పి నాన్న చెప్తున్నారు. బొట్లు అవి పెట్టేస్తున్నాను అనమాట దానికి. ఇప్పుడు ఈ ప్రమిది తీసుకొని మనం దాని మీద పెట్టాలి. ఈ ఈ పేడతో చేస్తుంది ఇది, ఈ ప్రమిద ఆకారంలో ఇలా పెట్టి ఇదిగోండి. అప్పుడు నేను ఇంత లోపల అమ్మ వస్తాను ఆగానంటే పువ్వులు సర్దుతున్నాను. కిందన కొంచెం ఇసుకేసాం కదా అని చెప్పేసి అన్నీ కొంచెం నీట్గా పెడుతున్నాను అనమాట. బాగుంటుంది కదా బోల్డ్ పూలు ఇక్కడి నుంచి కూడా తీసుకెళ్ళామని చెప్పి. ఈ నువ్వుల వరాల పువ్వులు, దేవగన్నేరులు చేశాం కదా, ఇలా నేను ముందు కట్టేస్తున్నాను. అమ్మ అలా కాదు ఫస్ట్ ఈ లెంత్ వస్తాయి కదా పొడువుగా, ఆ పువ్వులు కట్టండి, దాని తర్వాత అవి జారుకోకుండా ఇవి పెట్టండి అని చెప్పి అమ్మ చెప్పారు. అందుకని ఇలా తీస్తానమాట. తీసి ఇదిగోండి ఈ నువ్వుల వరాల పూలు ఇదిగోండి ఇలా 3 లైన్లుగా ఇలా కిందకి వేలాడాలన్నమాట. ఎప్పుడు అలాగే చేస్తారు. ఇక్కడ నేను నాటు వేస్తున్నాను. ఇది వేసి పైన ఫస్ట్ పెట్టే అరటిపళ్ళు పైనుంచి ఇలాగ వచ్చేటట్టు. ఏం లేదు, మీరు కూడా చూస్తారని పిన్ టు పిన్ నేను ఇలాంటి అప్లోడ్ చేశానండి. లాగ్ అయినా సరే చూడండి, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అయితే ఇదిగోండి మళ్ళీ ఈ రౌండ్ దండ కడుతున్నాను అనమాట. అప్పుడు ఇది జారుకోకుండా, అది జారదు నార్మల్గా. అమ్మ అలాగైతే బాగుంటుందమ్మా, ఎప్పుడు నేను అలాగే కడుతున్నది. మనం ఒక చెయ్యేసినా సరే వాళ్ళ ప్రకారం మనం చేసుకొని వెళ్తే బెస్ట్ కదండి. మనం ఎక్కడికి వెళ్ళినా నేనైతే అదే ఫాలో అవుతాను. మనకి ఏం తెలిసినా ఎంత వచ్చినా ఎంత రాకపోయినా సరే అడిగి తెలిసి చేసుకోవడం మంచిదే కదా, వాళ్ళ విధానం ప్రకారం చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఇక్కడ సరి చేస్తున్నాను. నాన్నకు చాలా ఇష్టం నందు పాప. మాటకి తాతయ్య ఏడిపిస్తుంది అనమాట వాళ్ళ తాతగారికి. యాక్చువల్గా వాళ్ళ అమ్మని చెప్తాడు నాన్న, మా అమ్మని చెప్తాడు మా నందు పాపకి. అందుకే వీళ్ళిద్దరూ మామూలుగా ఉండదనమాట. అమ్మ నాకు వెలిగించు అన్నది లేదు, నువ్వు వెలిగించు, దాని తర్వాత నేను చెయ్యేస్తానని చెప్పాను. వాళ్ళే చెయ్యాలి కదా, నువ్వు చేస్తే సరిపోద్దమ్మా, నువ్వు చెయ్యి అంటుంది. లేదమ్మా అని చెప్పేసి అమ్మతో చేయిస్తున్నాను. అయితే దీపం ఇప్పుడు వెలిగించారు కదా, అమ్మకి ధూపం ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా నువ్వు చెయ్యు, మిగతావన్నీ నేను చూస్తాను, తర్వాత నేను దండం పెడతానమ్మా, మీ ఇంటిది కాబట్టి నువ్వు చెయ్యు, ఇప్పుడు నేను పరా ఇంటి పిల్లను కదా, ఎంత నేను ఎక్కువైనా చెప్తున్నాను. ఎవరు దీపం వెలిగించినా ప్రతి ఒక్కరూ స్పూన్ వేసి నూనె వేస్తారండి. అందుకని నిండుగా వేయదనమాట అమ్మ. ఇది ప్రతి ఊరు మొత్తానికి ఇదే ప్రాసెస్ అండి. ఉన్న వాళ్ళందరూ ఇలాగే చేస్తారు. ఎవరు దీపం వెలిగించని కానీ ఆ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పేర్లు చెప్పేస్తారనమాట. పిల్లలు కూడా వేస్తారు, క్లిప్ మరి పెట్టలేదు. అమ్మ ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకుందనమాట. ఇంట్లో ఒక చెంబుతో ఆ పానకం ఎత్తింది కదా, అన్నము, పాలకాయలు, కొంచెం ఆరుదంబలండి, శ్రీకాకుళం ఫేమస్ ఆరుదంబలు చేసింది. ఆర్ది కొంచెం రసం చేసి అలా పెడుతుంది అనమాట. మన కోసం వండిన వంటలు ఏమి వేయకూడదు. అక్కడ స్వామివారికి ఇదిగోండి ఇక్కడ వడపప్పు, బెల్లం మొక్కేసి మామిడి పండు పెట్టింది. అవే సేమ్ ఇక్కడ కూడా తీసుకొచ్చింది అమ్మ ప్లేట్తో అనమాట. వడపప్పు, పానకం, ఏంటంటే పళ్ళు, మామిడి పళ్ళు, ఇంకా అలాగా వాళ్ళ ప్రాసెస్ అలాగే తెచ్చి ఇక్కడ కూడా పెట్టారు. చక్కగా దండం పెట్టుకున్నాము. నాకైతే
లక్ష్మీనరసింహస్వామి ఇక్కడే ఉన్నారు అని అనిపించిందండి. ప్రతిసారి ఇదే చెప్తావు అక్క వీడియోలో అని అనుకోవద్దు, మనం అలాగే ఫీల్ అవ్వాలి కదా. నాకు చాలా నచ్చింది. ఇక్కడ హారతి చెప్దామమ్మా అనేసి అమ్మ చెప్తుందనమాట. ధూపం వెలిగించమ్మ ఒకసారి, నాకు ఎక్కువ ధూపం ఇష్టం అనమాట, అందరికీ తెలిసిందే. ధూపం వెలిగించమ్మంటే అమ్మ తెచ్చి అక్కడ పెట్టి ఉంచేసింది, మర్చిపోయినట్టుంది. మళ్ళీ ధూపం తీసుకొచ్చింది, ఇదిగోండి. చక్కగా మనము పూజ అంతా అయిపోయిన తర్వాత కొన్ని ఇళ్ళల్లో ధూపం ఇస్తారు, ప్రసాదం నివేదన చేసిన తర్వాత మనం స్వీకరించడమేనండి. ఇదిగోండి, ఆ రోజు అక్కడ చూపించలేదు కదా, వచ్చాము. ఇలాగంటే చాలా అస్సలు ఎంత ఎంత అంటే అంత బాగుంది. అమ్మకి థ్యాంక్ యూ చెప్పాలి నిజంగా. పాలకాయలు ఇవైతే నువ్వులు ఎక్కువ ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి. చిన్నప్పుడు ఎక్కువ పిల్లలు అంటే కన్నా 1 year అలాగైనప్పుడు స్నాక్స్ ఏవి పడతారు తినకూడదని కొంచెం పెద్ద పెద్ద సైజులో మా అమ్మమ్మ చేసి కన్నా కోసం తీసుకొచ్చేది. చాలా అంటే చాలా బాగున్నాయి.